రైట్ మహేష్ ఉన్నారు కాలిఫోర్నియా నుంచి మీతో మాట్లాడడానికి. మహేష్ గారు నమస్తే మేడం. హలో వెంకట్ గారు. నమస్తే. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత సీరియస్ గా ఉంది నిజంగా? ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగింది కాబట్టి దీన్ని నిజంగా కేసీఆర్ వరకు ఈ కేసు వెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే ఆల్వేస్ ఇలాంటి కేసులలో బిగ్ ఫిష్ ఎప్పుడైతే పట్టుబడే పరిస్థితి వస్తుందో అక్కడి వరకు విచారణ వెళ్ళి ఇంకా విచారణ అక్కడ ఆగిపోవటం, లేకపోతే విచారణ చాలా స్లోగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం అధికారుల అరెస్ట్తోనే ఆపుతారా, లేకపోతే ఇందులో బిగ్ ఫిష్ కూడా పడే అవకాశం ఉందా? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఫిరాయింపులు మీకు వస్తున్నారు కదా, వీళ్ళంతా పేమెంట్ కోటా అండి? ఎందుకంటే ఇప్పుడు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి మీ పార్టీకి ఎందుకు రాలేదు? కాబట్టి ఇటువంటి నాయకులు మీ పార్టీలో కూడా ఉండరు. ఎందుకంటే ఈ 5 ఇయర్స్ ఉంటారేమో, మళ్ళీ అధికారం మీరే వస్తే ఇంకో 10 ఇయర్స్ ఉంటారేమో. కానీ వీళ్ళంతా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వీళ్ళ బిజినెస్లకు, పైరవీలకు, వీళ్ళ దందాలకు, కాబట్టి వీళ్ళంతా పేమెంట్ కోటా పీపుల్. కాబట్టి ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలం అవ్వచ్చు, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు బాగుండొచ్చు, బట్ డోంట్ గో బై దిస్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉంటారు. ఇదంతా పేమెంట్ కోటా ఈ పొలిటికల్ లీడర్స్. కాబట్టి మరి దాని గురించి మీరు ఎంత పరిశీలించి వీళ్ళకు ఏమైనా అధికారం ఇస్తే, వీళ్ళకి పదవులు ఇస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళకి, మరి మీలాంటి కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలకు మంచి పదవులు దొరికే అవకాశం లేదు. I try and convert almost everything in a kind of a mathematical formula. You should always stretch more than you can reach. Listening is very important. Because if you don't listen, how would you know what the problem is? Everybody who's working in and around me, their personal well-being is also responsibility that I carry. Great leaders have shared vision. This and more, streaming on News 9+. Subscribe now. వారు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ 100% స్టెప్ బై స్టెప్ ఎవరు తప్పించుకోవాలని చూసినా అది ఆల్మోస్ట్ కిందకెళ్ళి మొదలుపెట్టి రోజుకొకరు తప్పు చేసిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. 100% దాని వెనుక ఎవరున్నా 100% వాళ్ళందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే లీగల్గా లా ప్రకారం ఏ రకంగా అయితే శిక్ష పడాల్సి ఉంటుందో తప్పనిసరిగా పడుతుంది. దీంట్లో ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది కేవలం మాకు సంబంధించింది కాదు, చాలా మంది జీవితాన్ని నాశనం చేసిన సరే మనకు కూడా అఫీషియల్గా అంటే బయటకు వచ్చిన మీడియా కథనాల్లో మనకు తెలిసిన విషయాల ప్రకారమే చేయకూడదు ఏదో పర్సనల్ ఇష్యూస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేశారు. కాబట్టి 100% ఏదైతే ఉందో అందరూ కూడా దాని వలన ఏదైతే సంబంధించి ఆ రకంగా శిక్ష అనేది అనుభవించడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్పరెంట్ వేలోనే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. సెకండ్ది, పార్టీ ఫిరాయింపులు వచ్చిన వ్యక్తులు పార్టీలు ఉన్న వ్యక్తులకి అంటే ఉన్న వ్యక్తులకి న్యాయం జరగరు, నామినేటెడ్ పదవులు వారికి ఇస్తారంటే 100% నేను చెప్తాను. ఎలక్టెడ్ పాలిటిక్స్ దానికి సంబంధించి వస్తే ఎవరికన్నా ఎందుకంటే నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళి టికెట్ అడిగినాను. నాకు కూడా బై ఎలక్షన్స్ టైంలో అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా నా ఇంట్రెస్ట్ తెలంగాణ రాష్ట్రం అంతా నేను తిరగాలని చెప్పి నాకు టికెట్ ఇవ్వలే. మొదట్లో అందరు కూడా వెంకట్ నీకు టికెట్ ఇవ్వలేదు, ఇంత కష్టపడ్డామని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఒకరోజు వారధిలో కూడా నన్ను క్వశ్చన్ చేశారు. కట్ చేస్తే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నెలలనే ఎవరు ఊహించని విధంగా యావత్ భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించే విధంగా అత్యధిక చిన్న వయసులో నేను యంగెస్ట్ ఎమ్మెల్సీ ఆఫ్ ఇప్పటివరకు ఇండియాలో నేను యంగెస్ట్ ఎమ్మెల్సీ 31 ఏళ్ళ 31 ఇయర్స్కి ఎంతోమంది సీనియర్లు ఉన్నా కానీ ఎంతోమంది ఆశించినా కొత్త వాళ్ళు ఎలక్షన్స్ ముందు పార్టీలో చేరినా వాళ్ళందరినీ పక్కన పెట్టి మా కేంద్ర నాయకత్వం మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాకు పదవి కట్టబెట్టారు. నాకు కట్టబెట్టినట్టే మహేష్ కుమార్ గౌడ్ గారికి మీరు ఎనీ నామినేటెడ్ పోస్ట్ ఇప్పటి వరకు ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీలో పారాషూట్కి ఇవ్వలేదు. ఈవెన్ రాజ్యసభ సభ్యుని అవకాశం రేణుకా చౌదరి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, 37 కార్పొరేషన్లు, వక్ఫ్ బోర్డు చైర్మన్, మైనార్టీ కమిషన్, ఏదైతే దానికి సంబంధించి క్రిస్టియన్ కార్పొరేషన్ ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చారు. ఎక్కడ కూడా పారాషూట్లు కానీ కొత్త కోసం మహిళా కమిషన్ కానీ నిర్మలా శారద గారికి అంటే ప్రతి ఒక్కటి ఎస్సీ సెల్ వారికి ప్రీతం గారికి, ఫిషర్మెన్ సెల్ ఫిషర్మెన్, బీసీ సెల్ బీసీ, పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత స్థానం కల్పించారు. అండ్ ఈ వ్యక్తులు ఎవరైతే చేరినరో 100% ఇప్పుడున్న పరిస్థితి రీత్యా ఏదైతే కొంతమంది నాయకులని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి 2 పార్టీలు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ వీళ్ళిద్దరూ దొంగలు ఒకటై
పదే 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 ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడుతున్న వ్యాఖ్యలు అవి చాలా చిన్నవి కాదండి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. సో దాంట్లో భాగంగా ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కొంతమంది చేయడం జరిగింది. దాన్ని కూడా ఏదైతే పద్ధతి ప్రకారం ఏ రకంగా అయితే వాళ్ళ రిజిగ్నేషన్స్ ఏ ప్రక్రియ ప్రకారం అయితే జరగాలి 100% నాకు నమ్మకం ఉంది. మా ముఖ్యమంత్రి గారు అదే దిశగా అడుగులేసి ఏదైతే ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అందరూ అంటారు టీఆర్ఎస్ చేసినట్టే కాంగ్రెస్ చేస్తుంది, టీఆర్ఎస్ చేసినట్టే కాంగ్రెస్ చేస్తుంది అని వీరు అనుకుంటారు. ఒక పర్సెప్షన్ ఆ రకం కనబడుతుంది. బట్ రాబోయే రోజులలో నెక్స్ట్ 3 monthsలో ముఖ్యమంత్రి గారు దాన్ని చాలా క్లియర్గా, ఎందుకంటే అనేక సందర్భాల్లో వారు నాతోటే అన్నారు, ఇక్కడ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉంటానని. నాకు వారిపైన సంపూర్ణమైన నమ్మకం విశ్వాసం ఉంది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని ఎక్కడ పెట్టాలి, కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళని ఎక్కడ పెట్టాలనేది వారికి 100% క్లారిటీ ఉంది. 100% అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పరిపాలిస్తుంది.